మిత్రులారా, నవంబర్ 16, 2025న ప్రారంభించిన ఈ దీక్ష శిబిరం ఈ రోజుకు 254 రోజులు చేరుకుంది. ఆదోని జిల్లా అదేవిధంగా ఆదోని మండల పునర్విభజన కోసం ప్రారంభించిన ఈ ఉద్యమం ఇన్నాళ్ళుగా కొనసాగుతుంటే కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం శోచనీయం. మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలు తీరాలంటే ఖచ్చితంగా జిల్లా కావాలని చెప్పేసి ఇంతకుముందు మనం నినాద రూపంలో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదోని జిల్లాకు సంబంధించిన ఎమ్మినూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈ 4 జరుగులు కూడా రావడం జరిగింది. ఎమ్మినూరులో కలుగొట్లోకి వచ్చారు. ఆ రోజు జేఏసీ వాళ్ళు కనీసం అపాయింట్మెంట్ పక్కన పెట్టేసి పోలీసుని నిర్బంధించి అవమానించడం జరిగింది. తర్వాత మళ్ళా జొన్నగిరికి వచ్చారు. జొన్నగిరి వచ్చినప్పుడు అదే పరిస్థితి. మళ్ళా ఎవరికి కూడా జేఏసీ వాళ్లకు అవకాశం ఇవ్వలేదు. నిన్నగాక మొన్న హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్లో కూడా అదే పరిస్థితి. హాస్పిటల్లో కాకపోతే ఒక కౌంటర్ పెట్టి ఊకే పీజీఆర్ఎస్ కింద అర్జీలు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో మేము కోరేది ఒకటే, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం యొక్క డిమాండ్ ఇప్పటికీ కాదు, ఇది ఆదోని ఎప్పుడైతే బళ్ళారి నుంచి ఉరిపోయిందో అప్పటి నుంచి కూడా నెగ్లెక్ట్ అవుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మిల్లులు ఎన్ని కూడా అదృశ్యమైపోయినాయి. కార్మికులు నిరాశలైనారు. అదేవిధంగా ఉన్నటువంటి టీవీ పిల్లర్స్ నీళ్లు రావడం లేదు. రాజోలి బండ, అదేవిధంగా మనకు సంబంధించిన వేదవతి కొత్త ప్రాజెక్టుకు ఎటువంటి అవకాశం లేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు జిల్లా కావాలని కోరుతుండడం వాస్తవం. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం కేవలం పార్లమెంటు నిర్వహణ చేయడంతో నంద్యాలకు ఇచ్చి ఆదోని ఇవ్వకుండా కేవలం పట్టుకున్న రెవెన్యూ డివిజన్ చేసి అక్కడికి వాళ్ళు సర్దుకున్నారు. కాకపోతే అప్పుడు ముఖ్యమంత్రి గుర్తించినాడు. ఏమని జగన్మోహన్ రెడ్డి చెప్పడం, ఇది ఏజెన్సీ ప్రాంతాల కంటే వెనుకబడిందని స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అంటే ఈ ప్రాంతం వెనుకబాటుని గత ముఖ్యమంత్రి గుర్తించారు. యువకులలో లోకేష్ గారు గుర్తించారు. మరి ఎందుకు గాను జిల్లా చేయడం లేదని చెప్పేసి మేము ఈ వేదిక తరఫున అడుగుతున్నాం. ఖచ్చితంగా ఇది జిల్లా కావలసిన అవకాశము అవసరం అన్నీ ఉన్నా కూడా దీన్ని ఏ కారణాలతో తొక్కిపెట్టినారో అర్థం కావడం లేదు. కానీ మా గ్రామానికి వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పారు, ఆదోని జిల్లా అదేవిధంగా పెద్దతూణం, పెద్దాయగూడెం మండలం అయ్యేంత వరకు నేను శ్రమ పడతాను, లేకుంటే నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి స్వయంగా ఎమ్మెల్యే గారే ప్రకటించినారు. మరి అటువంటి ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ విషయం మీద నేను అసెంబ్లీలో అడిగినానని ఒకే మాటతో దాన్ని పక్కన పెట్టడం మాకు ఆశ్చర్యంగా ఉంది. అసెంబ్లీలో అడిగిన సంతోషం, ధన్యవాదాలు. కానీ ఇక్కడ ఫీల్డ్లో కూడా అడగాల్సిన అవసరం అని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ, లోకేష్ గారికి సవినయంగా మనవి చేసేది ఏమిటంటే, సార్ మీరు యువకులం వచ్చినప్పుడు మేమంతా కూడా కర్నూలు జిల్లా సంబంధించిన ప్రజా సంఘాలు మీకు ఇచ్చినాము, అందులో మేము జిల్లా కోరినాము. అప్పుడు మీరు అన్నారు మా ప్రభుత్వం వచ్చినప్పుడే బాబు గారికి చెప్పి చేపిస్తానని స్వయంగా నాతోనే అన్నారు సార్ లోకేష్ బాబు 23లో. తర్వాత మంత్రాలయానికి వచ్చారు మొన్న 2025 మార్చి 1న. ఆయన వచ్చినప్పుడు కూడా నేను పోయి మళ్ళీ అదే వినతి పత్రం ఇచ్చి, అయ్యా ఇందులో ఉన్నాయి, దీన్ని పునఃపరిశీలనకి ఇవ్వడం జరిగింది. అయినా ఆదోని జిల్లా గురించి ఇంతవరకు ఎటువంటి స్పందన లేకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంలో అనుకోకుండా ఒక మండలాన్ని ప్రకటించారు, అది మా పెద్దాయగూడెం గ్రామాన్ని. దాన్ని కూడా కొంతమంది రాజకీయ కారణాలతో దాన్ని రద్దు చేయడం కూడా దాన్ని మళ్ళీ ఆదోని వంటుగా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 4 సార్లు వచ్చినటువంటి ముఖ్యమంత్రి మాకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు లోకేష్ గారు ఆదోనికి వస్తున్నారు కాబట్టి మేము ఈరోజు 100 గంటల నిరాహార దీక్షను ప్రకటించడం జరిగింది. నాతో పాటు మిత్రులు మన ఆచార్య గారు, అదేవిధంగా కుమార్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, నలుగురం కూడా మేము నిరాదీక్ష 100 గంటలు పగలు రాత్రి కంటిన్యూ చేస్తున్నాం. మా ఉద్దేశం అంతా ఒకటే, లోకేష్ గారు మాకు ఖచ్చితంగా అవకాశం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి,
లేక అపాయింట్మెంట్ ఇచ్చి తీరాలని చెప్పేసి కోరుతున్నాం. అది జరగని పక్షంలో భవిష్యత్తు ప్రణాళిక ఉంటుంది సార్. ఈ పోరాటం ఇప్పటితో ఆగదు, ఈ పోరాటం కొనసాగుతుంది, ఈ దీక్ష ఇంతటితో ఆగదు. కాకపోతే ఈ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలా. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వము గట్టెక్కాలంటే ఖచ్చితంగా ఆదోని జిల్లా ఇచ్చి తీరాల్సిందే. అదేవిధంగా మండల ప్రోగ్రాం చేయాల్సిందే. లేకుంటే ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి లోకేష్ గారు ప్రభుత్వం యొక్క మనుగడను, ప్రభుత్వం యొక్క ప్రతిష్టను పెంచడానికి ఖచ్చితంగా సానుకూల నిర్ణయం తీసుకొని ఆదోని జిల్లా ప్రకటించేలాగా ఆయన ప్రకటన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ విలేకరికి వచ్చినారు. ప్రతి ఒక్క అక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి ఈరోజు ప్రతి ఒక్క జిల్లా తిరిగి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారు. కానీ మన జిల్లాకు ఈరోజు పర్సనల్గా వచ్చి మన ఆదోనికి ఇవ్వగలంలో ఏమేమి హామీలు ఇచ్చా అవన్నీ నెరవేరుస్తున్నారు. కానీ మీ అభిప్రాయం ఏముంది? యువగలంలో మేము ఆధారం ఇచ్చిన ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేరలేదు. రేపు మళ్ళీ లోకేష్ గారికి అవకాశం ఉంటే యువగలం మళ్ళీ మేము ముందే ఉంచుతాం పత్రికల ముందు. అందులో ఒక్కటి కూడా కాలేదు సార్. ఏదో 1-2 చిన్న పనులైనాయి కానీ ఏవి కాలేదు. ముఖ్యంగా ప్రధానంగా కోరిన జిల్లాకు ఊహించి ఇంతవరకు ఊసేలేదు. మేము కోరినాము, అప్పుడు కూడా యువగలంలోనే కోరినాము. కాబట్టి ఆయనను ఖచ్చితంగా మేము అడగడానికి మాకు అవకాశం ఉంది, అడగడానికి హక్కు ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాం.